వెల్కమ్ టు పళని. పళని వద్దామని అయితే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటున్నాను. ఫైనల్గా ఇప్పటికైతే కుదిరింది. పళనిలో ది మోస్ట్ ఫేమస్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ అయితే ఉంది. సో ఇవాళ మనం అటు సుబ్రహ్మణ్య టెంపుల్కి ఎలా వెళ్ళాలి, మన విజయవాడ నుంచి అయితే డైలీ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంది. 25 అవర్స్ అయితే జర్నీ పడుతుంది. అండ్ పళనిలో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి టెంపుల్కి ఒక 3 కిలోమీటర్స్ అయితే డిస్టెన్స్ ఉంటుంది. సో ఆటోస్ అండ్ బయట బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి డైరెక్ట్ టెంపుల్కి. లెట్స్ గో. స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇలా ఆటోస్ అయితే ఉంటాయి, షేర్ ఆటోస్ అయితే ఉంటాయి అండ్ నార్మల్ ఆటోస్ కూడా ఉంటాయి. షేర్ ఆటో వచ్చేసి ఒక 30 రూపాయలు అయితే తీసుకుంటారు. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక రైల్వే స్టేషన్ బయటే గుర్రాలతో ఉన్న కటిల్స్ కూడా ఉన్నాయి. సో టెంపుల్కి అయితే 150 తీసుకుంటున్నారు. సో నేనైతే ఇది ఎక్కుదామని డిసైడ్ అయ్యాను. ఓకే ఓకే అన్న. ఓకే ఫైనల్గా అయితే గుర్రం అయితే ఎక్కాను. గుర్రం అయితే ఉంటుందండి, గట్టిగానే ఉంటుంది. సో నేను ఇంకా ఆయన తెలియని కనిపించారు. సో మా ఇద్దరు కలిపి 100 అయితే తీసుకుంటున్నాడు టెంపుల్ దగ్గరికి. మీరు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే ట్రై చేయండి. ఇక్కడ బార్గెన్ చేస్తే కొంచెం ఇంకా తక్కువకి అయితే వస్తారు. Sunset paints the horizon gold, stories shared and secrets told, every song we sing on the way. థ్యాంక్ యూ సో మచ్. సో కొండ మీద కనిపిస్తుంది కదా, అక్కడికైతే వెళ్ళాలి మనం ఇప్పుడు. సో టెంపుల్కి ఎంట్రన్స్ కదా అది. ఎంట్రన్స్ పక్కన ఇన్ఫర్మేషన్ సెంటర్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా టెంపుల్ గురించి, టైమింగ్స్ అండ్ అన్నదానం సంథింగ్ ఎవ్రీథింగ్ అనేది ఇక్కడ మన ఇన్ఫర్మేషన్ అయితే లోపల అయితే అడగచ్చు అనమాట. దీని పక్కనే ఫ్రీ చెప్పుల స్టాండ్ కూడా అయితే అవైలబుల్గా ఉంటుంది. చెప్పుల్స్ అయితే ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఫ్రీగా. సో టెంపుల్ బ్యాక్ సైడ్ ఇలా వాష్రూమ్స్ ఉంటాయని చెప్పా కదా, ఇలాగ డీఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఇక్కడ వచ్చేసి ఛార్జ్ చేస్తున్నారు. ఇలాగ 20-30 రూపీస్ అయితే ఫర్ ఫ్రెష్ అప్ అవ్వడానికి, అండ్ లగేజ్ కూడా 30 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇలా జస్ట్ వాష్రూమ్కి అయినా 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు అనమాట. టెంపుల్ కింద అయితే ఉన్నాము. పైకి వెళ్ళడానికి అప్రాక్సిమేట్లీ 700 స్టెప్స్ అయితే ఉంటాయి అన్నమాట. 700 స్టెప్స్ అయితే నడుచుకుంటూ వెళ్ళొచ్చు. కావాలంటే రోప్ లైన్ కూడా ఉంది. సో నేనైతే ఫస్ట్ స్టెప్స్ అయితే ట్రై చేద్దామని అనుకుంటున్నా. చూద్దాం. ఇప్పుడు ఈ అన్ననైతే కనుక్కున్నాను. 700 స్టెప్స్ కాదంట, 1008 స్టెప్స్ అయితే ఉంటాయి పైకి వెళ్ళడానికి అని చెప్పారు. సో ఇప్పుడు అయితే ఆలోచిస్తున్నా, బట్ ఇట్స్ ఓకే. ఒకసారి మనం డిసైడ్ అయిన తర్వాత వెళ్ళిపోవడమే.
పైకి అయితే ఎక్కాలి, మొబైల్ అయితే నాట్ అలౌడ్ అంట. వచ్చి ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా చెప్పాడు. సో సబ్మిట్ చేసేస్తాను మొబైల్ ఇక్కడే. సో కిందకు వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకుంటాను. సో ఫైనల్లీ అయితే దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ వచ్చి నేను లోపల గుడిలోనే అన్నదానం అయితే ప్రసాదం తీసుకున్నాను. సో ఈవినింగ్ అయిపోయింది. ఇక్కడ నుంచి నేను మదురైకి రిటర్న్ అయితే అయిపోవాలి. అండ్ ఇవి వచ్చి ప్రసాదం డబ్బాలు 45 రూపీస్ అనమాట. లైక్ అయ్యప్ప ప్రసాదం లానే ఉంటుంది. ఈచ్ 45. చాలా స్వీట్గా అయితే ఉంది. నేను ఆల్రెడీ తిన్నాను. టెంపుల్ అయితే చూపించలేకపోయాను, ఎందుకంటే టెంపుల్ లోపల ఫోన్ అలౌ చేయలేదు. ఫోన్ అయితే ఇక్కడే సబ్మిట్ చేస్తాను అందుకే.